ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీకి క్షేత్రస్థాయిలో పరిశీలన చేయనుంది ప్రభుత్వం. వార్డులు, డివిజన్లు జనాభా ఆధారంగా ప్రక్రియ సాగనుంది. ప్రజలు ఇబ్బందులకు గురి కాకుండా చూడాలని సీఎం ఆదేశించారు. వీలైనంత త్వరగా ప్రక్రియ పూర్తి చేసి కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. జెప్పున్నే ఫ్యామిలీ డిజిటల్ కార్డులు రాబోతున్నాయి. ఇవాళ సచివాలయంలో సీఎం సార్ ఆఫీసర్లతో మీటింగ్ పెట్టి వచ్చే నెల 3కెళ్ళి 7 దాకా 5 రోజులు ఊర్ల సర్వే చేయాలని ఆర్డర్ వేసిండు. 119 నియోజకవర్గాలలో 238 ఏరియాలలో ఇల్లు తిరిగి వివరాలు తీసుకుంటారట. పైలట్ ప్రాజెక్ట్ కింద పట్నం అయితే 2 వార్డులు, నియోజకవర్గాలలో 2 ఊర్లు తిరుగుతారట. మొదలు గా టైంలో ఇంటోళ్ళందరి ఫోటో దింపుకుంటారట. కాకుంటే రూల్ ఏం లేదు, కుదిరిన వాళ్ళు దిగొచ్చు, కుదరకుంటే ఊకోవచ్చు. సర్కార్ దగ్గర ఉన్న రేషన్ కార్డులు, మహిళా గ్రూపులు, రైతు భరోసా, రుణమాఫీ, రైతు బీమా, ఆరోగ్యశ్రీ వివరాలతోటి ఇప్పటికే రాష్ట్రంలో ఎన్ని లక్షల కుటుంబాలు ఉన్నాయి, ఎంతమంది కోపిన్ కార్డులు ఉన్నాయి, లేనోళ్ళు ఎవరు, కొత్తగా ఎవరికి ఇవ్వాలనేది అందాజా లెక్కేసిందట సర్కారు. 5 రోజులు సర్వే చేసినాక రిపోర్ట్ గవర్నమెంట్ కి ఇస్తే దాన్ని బట్టి రాష్ట్రం అంతటా కొత్త కార్డులు ఎట్లా వంచాలనేది ఆలోచన చేస్తారట. ఇక కోపిన్ బియ్యం కావాలన్నా, ఫ్రీ వైద్యం దొరకాలన్నా, సర్కార్ పథకాలు అందాలన్నా డిజిటల్ కార్డే ఆధారం అవుతుంది అన్నట్టు.